హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ క్యారెట్ క్యాప్సికమ్ కర్రీ. ఈ రెండు కలిపి వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఈ వీడియో మీరు చూడండి. ముందుగా మనం క్యారెట్ని క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని అందులో తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని ఒక చెంచాడు పోపు గింజలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకొని బాగా వేగనివ్వాలి. కొద్దిగా ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కల్ని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటిని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మనం ఏం చేయాలి అంటే ఆ క్యారెట్ క్యాప్సికమ్ ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టుకొని వాటిని మగ్గనివ్వాలి. చూడండి, మూత తీసిన తర్వాత క్యారెట్ క్యాప్సికమ్ ముక్కలు మగ్గుతూ మనకు కనిపిస్తాయి. ఇప్పుడు అందులో ఒక 2 చెంచాల కారం, 1 చెంచా ఉప్పు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. మళ్ళీ బాగా కలుపుతూ ఉంటున్నప్పుడు మంచి వాసన గుమగుమలాడుతూ వస్తుంటుంది. దాన్ని ఆస్వాదిస్తూ ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు కూడా మనం అందులో వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి ఒక పండుని, ఎందుకంటే బాగా ఉడుకుతుంది. ఇప్పుడు తిరిగి మనం మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఉడికించిన తర్వాత లో ఫ్లేమ్లో ఇప్పుడు మూత తీసి మనం చూసినట్లయితే గుమగుమలాడుతూ మన ముందు క్యారెట్ క్యాప్సికమ్ కూర రెడీగా ఉంటుంది. దీన్ని మనం అన్నంలోనూ తినచ్చు, రోటీలోనూ నంచుకొని తినడానికి బాగుంటుంది. ఈ రెసిపీ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే.